ఒక 2 మినిట్స్ నేను చెప్పేది ఆలోచించండి. నిజమా? కాదా? మీరే చెప్పండి. ఇప్పుడున్న సొసైటీలో ఏవి నార్మల్ చేయకూడదో వాటిని బాగా నార్మల్ చేస్తున్నారు. బై డిఫాల్ట్ ఏవి నార్మలైజ్ థింగ్స్ ఉన్నాయో వాటిని చాలా కాంప్లికేట్‌గా చేసి చూస్తున్నారు. ఏవి నార్మలైజ్ చేయకూడని థింగ్స్ చెప్తాను నేను ఫస్ట్. బాడీ షేమింగ్, కలర్ కాంప్లెక్సిటీ గురించి ఫన్ చేయడం, విమెన్ గురించి ఆబ్జెక్టిఫైయింగ్‌గా మాట్లాడడం, బూతులు మాట్లాడడం. ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడి, దాని నుంచి ఒక ఫన్ జనరేట్ చేయడం. ఇవన్నీ చాలా కామన్ చేసేసారనమాట. అంటే నార్మల్ డేస్‌లో డైలీ లైఫ్‌లో వాడుతున్నారు. వాటిని చాలా కామెడీలాగా చేసేసి, దీంట్లో ఏముంది ఇది ఫన్ అబ్బా! జోక్ అబ్బా! అంటున్నారు. చిల్ అంటున్నారు. అసలేంటి దీంట్లో చిల్ ఏంటి? దీంట్లో ఫన్ ఏముంది? ఇవెందుకు నార్మలైజ్ చేస్తున్నారసలు? విమెన్‌ని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అవన్నీ ఎందుకు? దాంట్లో అసలు ఫన్నేముంది? ఈ మధ్య మీమ్స్‌లో వచ్చింది గదా! నువ్వు చూడలేదా అని అంటారు. అసలెందుకు? రోజు మీరొకరిని నార్మలైజ్‌గా చేసి ఫన్ అంటారు. రేపు మిమ్మల్ని ఇంకొకరంటారు. అవి లైట్ తీసేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం అనిపించదు. రేపు ఫ్యూచర్ జనరేషన్స్ ఇప్పటికే సగం నాశనం అయిపోయింది. ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఇవన్నీ చాలా నార్మలైజ్ థింగ్స్ అనుకుంటారు. అది ప్రాబ్లమ్. ఇది ఇక్కడితో ఆగిపోతే బానే ఉంటుంది. ఇప్పుడున్నదే గలీజయిపోయిందంటే ఇంకా గలీజయితది. ఆల్రెడీ ఉన్న నార్మలైజ్ థింగ్స్‌ని కాంప్లికేట్ ఏం చేస్తున్నామో తెలుసా? థాంక్ యూ, సారీ, అప్రిషియేషన్ ఇవన్నెందుకు కాంప్లికేటెడ్ థింగ్స్ లాగా చేసేస్తున్నాం? హర్ట్ చేసావు సారీ చెప్పు. వాళ్ళు నీకు హెల్ప్ చేశారు థాంక్స్ చెప్పు. వర్క్ బాగా చేస్తే గ్రేట్ జాబ్ అని చెప్పు. ఇప్పుడు ఆఫీస్‌లో చూడండి, సాలరీ తీసుకుంటున్నాడు, వర్క్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకనుకుంటారో ఏమో నాకు తెలీదు. థాంక్ యూ, సారీ అనేవి ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఉంటాయి. అంటే ఇంట్లో మన వాళ్ళతో, ఫ్రెండ్స్‌తో, బయట లవ్డ్ వన్స్‌తో ఎవరితో అయినా సరే. అవి బేసిక్ థింగ్స్. అవి చెప్పడానికి ఏంటి? మనకేముంటాయి అనుకుంటారు. కానీ చెప్పాలి. ఒక బేసిక్ థింగ్స్ అనేవి అవి మెయింటైన్ చేయాలి. లేకపోతే జనాలు మనని గ్రాంటెడ్‌గా తీసుకున్నారన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బయటికి చెప్పరు. బట్ ఉంటుంది. మీరు చెప్పాలి ఖచ్చితంగా. రోజంతా చెప్పుకుంటూ తిరగాల్సిన అవసరం లేదు ప్రతి చిన్న వాటికి. కానీ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్పాలి. అలా అని ఎప్పుడో కాదు. కొన్ని థింగ్స్ ఉంటాయి. వాళ్ళకి మ్యాటర్ ఉంటాయి. అప్పుడైనా చెప్పాలి. అవునా కదా? మీరే ఆలోచించండి. ఇలా నాకనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఓకే. ఇట్లు అమ్ము.